న్యూస్ నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాల బాలికలు డోన్ పట్టణంలో 2 పిల్లలు మిస్సింగ్. ఇక వివరాల్లోకి పెడితే 2 విద్యార్థినీలుగా పిలువబడే క్షేత్ర ఎమ్మిగనూరు, రిక్షిత నందికోట్కూరు హాస్టల్ నుండి పారిపోయి కర్నూలు పట్టణంలోని అక్కడ స్వీట్ షాప్ ముందు ప్రత్యక్షమయ్యారు. ఎట్టకేలకు చూసినటువంటి బంధువులు వారి పిల్లల వద్దకు చేరుకొని అసలు ఏం జరిగింది ఏంటి అని ఆరా తీశారు. అసలేంటి హాస్టల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, పిల్లల పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న స్కూలు సిబ్బంది, జరిగిన పరిణామాన్ని కప్పిపుచ్చే విధంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపల్, జరిగిన సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థి మరియు ప్రజా సంఘాలు. మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ యాక్చువల్గా 5th క్లాస్ న్యూగా జాయిన్ అయిన పిల్లలు హోమ్ సిక్తో వాళ్ళు మార్నింగ్ మేము అటెండెన్స్ ప్రేయర్ తర్వాత కూడా అటెండెన్స్ తీసుకున్నాము. క్లాస్ రూమ్కి వెళ్ళిన తర్వాత ప్రేయర్ నుంచి క్లాస్ రూమ్కి వెళ్ళేటప్పుడు ఆ టైంలో వాళ్ళు అందరికన్నా ముందర టిఫిన్ చేసేసి క్లాస్ రూమ్లో వెళ్ళిపోయి అక్కడి నుంచి వెనకల దర్గా దారిలో నుంచి రైల్వే ట్రాక్ పట్టుకొని కర్నూలు పుల్లారెడ్డి స్వీట్ స్టాల్ దగ్గర ఉన్నారు. సో యాక్చువల్గా పిల్లలు మేము ఆ టైంలో ఏమేమి చేయాలో ఆ ఇన్సిడెంట్స్ అన్నీ, అంటే మేము ఏం చేయాల్సిన ఫార్మాలిటీస్ ఉన్నాయో ఆ ఫార్మాలిటీస్ అన్నీ మేము ఫుల్ఫిల్ చేశాము. వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, ఇంకా సిఐ సార్కి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వెంటనే సిఐ సార్ ఎస్ఐ సార్ని కానిస్టేబుల్స్ని కూడా పంపించి వాళ్ళని వెతికించడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వితిన్ 1 అవర్ టైంలో వాళ్ళు ఎక్కడున్నారు అనేది మాకు తెలిసింది. సో మేము ఆ పిల్లలు సేఫ్గా ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్తో ఉన్నారు. ఇప్పుడు హాస్టల్కి తీసుకొస్తున్నాను మేడం, తీసుకొని వస్తున్నాను, వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వస్తున్నారు హాస్టల్కి. ఇలాంటివి ఇంకా పునరావృతం కాకుండా ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే మా కాంపౌండ్ వాళ్ళు త్వరగా కంప్లీట్ అయిపోతే సరిపోతుంది. ఇంకోటి మాకు వాచ్ విమెన్స్ కొంచెం ఎక్స్ట్రా వాచ్ విమెన్స్ ఉంటే బాగుంటుంది.